ఎన్టీ రామారావు అండి. ఆయనది వర్ధంతి అంట వాళ్ళ ఈ భూస్వామి సెంటర్ శర్మ హాస్పిటల్ దగ్గర ఈ విగ్రహం ఉంది. ఎన్టీ రామారావుది వర్ధంతి. అయితే ఒక వీడియో తీస్తున్నాను నేను. అంటే పూలు పొద్దున్నే పెట్టేసినారు పార్టీ తరఫున, అందరూ పార్టీ వాళ్ళు వచ్చి పెట్టేళ్ళారు. తాడేపల్లి భూస్వామి సెంటర్ అండి. ఎన్టీ రామారావుది వర్ధంతి, అందుకని వీడియో తీస్తున్నాను నేను. ఎన్టీ రామారావు ఆయన అంటే ఎంతో పేరు. ఆయన దేశానికి కూడా మంచి మంచి పనులు చేశాడు ఆయన. మరి కృష్ణానది బైపాస్ బ్యారేజ్ తెచ్చింది కూడా ఆయనేను. భూములు రేట్లు పెరిగింది కూడా ఆయన వల్లేను. స్థలాలు భూములు రేట్లు పెరిగాయంటే ఆయన వల్లే. బైపాస్ రోడ్డు పడతానా, మణిపాల్ హాస్పిటల్ పడతానా, మరి బైపాస్ మరి వాళ్ళు డబల్ రోడ్లు అయినాయి, డబల్ బ్రిడ్జిలు అయినాయి. మరి ఆయన పుణ్యం అదంతా. ఆయన తర్వాత చంద్రబాబు అన్నయ్య మరి వాళ్ళు వచ్చాకే మరి భూములు బాగా రేట్లు పెరిగినాయి, బాగా డెవలప్ అయ్యింది. మరి ఇప్పుడు అమరావతి కూడా డెవలప్ అవుతుంది బాగా. మరి భూములు పోగొట్టుకున్న వాళ్ళకు కూడా మరి చంద్రబాబు అన్నయ్య పరిష్కారం చేస్తే బాగుంటుంది. చాలామంది భూములు కబ్జా అయినాయి. గుంటూరు జిల్లాలో తాడేపల్లి ఏరియాకి వెళ్ళి మహానాడు సీతానారం బాగా భూములు కబ్జాలో ఉన్నాయి. అవి కూడా మరి చంద్రబాబు అన్నయ్య న్యాయం చేస్తే బాగుంటుంది. అన్ని మంచి పనులు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు అన్నయ్య కానీ, లోకేష్ బాబు కానీ మంచి పనులు చేస్తున్నారు. ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి వాళ్ళు. మరి బీదవాళ్ళని కూడా అందరినీ మంచిగా చూస్తే ఇంకా బాగుంటుంది. మరి కబ్జా అయిన భూములన్నీ సర్వే చేసి కొలతలేసి ఎంఆర్ఓ వాళ్ళు మోసం చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఎంఆర్ఓ వచ్చిన ఎంఆర్ఓ లంచాలు తినేసి మోసం చేస్తున్నారు పెద్దలని. మరి ఎంఆర్ఓల పనులు చేయకుండా ఎంఆర్ఓలకు బుద్ధి చెబితే బాగుంటుంది చంద్రబాబు అన్నయ్య. అసలు చేసే వాళ్ళ ఉద్యోగాలు లేకుండా చేస్తే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ వల్ల ఎన్నో కుటుంబాలు కోల్పోతున్నారు. మరి ఎంఆర్ఓలు చేసే పనులకి ఈఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓ వీళ్ళు చేసే పనులకి మున్సిపాలిటీ కమిషనరు వీళ్ళు చేసే పనులకి బీదోళ్ళు ఎంతోమంది అల్లాడిపోతున్నారు. గవర్నమెంట్ ఇచ్చిన భూములు, ల్యాండ్లు అవి కబ్జాలు అయ్యి ఇప్పుడు మరి బీదవాళ్ళు నోర్లు కొట్టి మరి కబ్జాలు చేసి ఆ భూములు అమ్ముకొని మరి దొంగతనాలు చేసి ఆ భూములను ఆక్రమించి మరి బీదవాళ్ళు నోర్లు కొట్టి ఆ భూములు అమ్ముకోవటం చేయటం ఇలా చేస్తున్నారు. మరి కబ్జాదారులతో మరి కొమ్మక్కైపోయి మరి ఎంఆర్ఓ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా కొమ్మక్కైపోయి వాళ్ళతోటి వాళ్ళ కాడ లంచాలు తిని రికార్డుల్లో అడంగల్లో పేర్లు ఉన్నా కూడా ఆన్లైన్లో పేర్లు తప్పించి కబ్జాదారుల పేర్లు ఎక్కించి మోసాలు చేస్తున్నారు లంచాలు కాసిపడి. ఆ లంచాలు తీసుకోకుండా వాళ్ళ చేతులు నరికెత్తే బాగుంటుంది. అసలు ఎంఆర్ఓ వాళ్ళు ఆ లంచాలు తీసుకోకుండా వాళ్ళ చేతులు నరికేస్తే ఇంకా బాగుంటుంది. ఒకరికి చేస్తే పని రెండో వాళ్ళకి బుద్ధి వచ్చింది. ఎందుకంటే మాకు అంత కడుపు మాడుతుంది. ఎందుకంటే మా భూమి 5 ఎకరాల 20 సెంట్ల భూమిని మరి కబ్జా చేసి ఒక రౌడీతంగా, ఒక గోండాయుతంగా జరిగింది. మరి వచ్చిన ఎంఆర్ఓలంతా వాళ్ళ దగ్గర అమ్ముడు పోయి మాకు న్యాయం జరగకుండా చేస్తున్నారు. మరి అంత భూమి పోగొట్టుకొని వాళ్ళ మేము ఈదుల పాలైపోయాం. మరి మా ఇంట్లో కుటుంబాలు కోల్పోయి, మా అన్నదమ్ముడు చనిపోయి, మా అమ్మ చనిపోయి చంపేశారు వాళ్ళని. ఆ భూముల కోసం చంపేశారు. మాకు ఎంతో అన్యాయం జరిగింది. మాకు న్యాయం జరగట్లా. ఏ ఆఫీసులో వచ్చినా, ఏ అధికారులు మరి ఎంఆర్ఓలు వచ్చినా కూడా మారట్లేదు. వాళ్ళ బుద్ధులు మారట్లా, వాళ్ళ గుణాలు మారట్లా. మరి ఈ రకంగా లంచాలు తీసుకొని మరి కబ్జాదారులకి వాళ్ళు పర్మిషన్లు ఇచ్చి మీరు అమ్ముకోండి, మీరు కరెంటు బిల్లు తెచ్చుకోండి, ఇంటి పనులు తెచ్చుకోండి, వాళ్ళు ఏం చేయలేరని చెప్పి
వాళ్ళకి సలహాలు ఇచ్చి వాళ్ళకి డబ్బు తీసుకొని ఏరో సాటికి ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు. ఎంఆర్ఓలు వస్తున్నారు. ఎంఆర్ఓలు గుంటూరు జిల్లాలో ఎక్కువ కబ్జాలు భూములు. మరి ఈ లంచాల కోసం ఇక్కడ డ్యూటీ చేయించుకుంటూ ఉంటారు. తాడేపల్లి ఏరియాకి ఏ అధికారి వచ్చినా తాడేపల్లి ఏరియా ఎక్కువ లంచాలు. ఈ లంచాలకు ఆశపడి మరి బీదోళ్ళు నోరులు కొట్టి బీదోళ్ళని వీధుల పాలు చేస్తున్నారు. మరి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. వాళ్ళు ప్రాణాలు తీసేస్తున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు అన్నయ్య కొద్దిగా న్యాయం చేస్తే బాగుంటుంది. మరి 5 ఎకరాల 20 సెంట్ల భూమి మాది. మరి ఇందిరాగాంధీ టైంలో వచ్చింది మాకు ఆ భూమి. మరి ఆ భూమి మా నాన్నగారు చనిపోతే మా అమ్మగారు ఆ భూమి చేయట్లేదని ఆ భూమిని అలా పెట్టుకొని మా నాన్న చనిపోయిన యాదంలో ఉంటే మా అమ్మగారు కూలి పనులు చేసుకుంటా మమ్మల్ని కూడా కూలి పనులు చేపించి మేము చిన్నపిల్లలం. మరి ఆమెకి తెలియక ఆ భూమిని అట్టు పెట్టుకుంది. ఆ భూమిని కబ్జా చేశారు. ఒక రౌడీజంగా గోండాయిజం జరిగింది ఆ భూమి. మరి బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్ర శరిబాబు కుటుంబం ఆక్రమించారు ఆ భూమిని. ఆక్రమించి మరి ఎంఆర్ఓ వాళ్ళకి లంచాలు కట్టి ఆన్లైన్లో మా పేర్లు తప్పించి వాళ్ళ పేర్లు ఎక్కించారు. మరి ఎంఆర్ఓ వాళ్ళు చేసే పనులు ఇవి. వాళ్ళు ఈ రకంగా మమ్మల్ని ఏదిస్తున్నారు, బాధ పెడుతున్నారు. మరి వీడియో చూడండి. మరి నాకు ఎంతో కడుపు మండిపోతుంది. ఎందుకంటే సెంటు కాదు 2 సెంట్లు కాదు, మరి 5 ఎకరాల 28 సెంట్లు భూమి మా ఇంట్లో ఇద్దరికి వచ్చింది. అది మా అన్నయ్య గారికి మరి మా నాన్నగారికి వచ్చిన భూములు. మా ఇంట్లో మా అమ్మగారి పేరు మీద ఇచ్చారు పట్ట, మా మేనల్లుడి పేరు మీద ఇచ్చారు పట్ట అని. మరి ఇద్దరికి కలిసి వచ్చింది ఆ భూమి, అంత భూమి. మరి ఆ భూమిని ఈ రకంగా చేశారు. మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. చూడండి, మేము పెట్టే వీడియోలు చూడండి. మరి చాలామంది చూస్తున్నారు. ఎందుకంటే మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము అడగలుగుతున్నాము. లేకపోతే మేము అడిగోళ్ళం కాదు. నేను ఇంకొక వీడియో మాట్లాడతాను, ఆ వీడియో కూడా పెడతాను. నేను ఆ వీడియో ఎలా పెడతాను అది పెడతాను. చూడండి ఆ వీడియో కూడా అందరూ చూడండి. గుంటూరు జిల్లా మరి తాడేపల్లి బోసుమమ్మ సెంటర్.